జడ్జి గారు ఒక తీర్పు ఇస్తే ఆ తీర్పులో ఏదన్నా తేడా ఉంటే దగ్గరికి వెళ్ళి అడిగే హక్కు రిజిస్ట్రీకి ఉంటుంది, బాధ్యత కూడా. అది వదిలేసి ఇంటర్ప్రిటేషన్ తమకి తామే చేసేయడం ఎక్కువైపోయింది సుప్రీంకోర్టులో. అనుభవ రాహిత్యమా, అవగాహన లేమా, లేదా అహంకార ధోరణ, లేదా కావాలని చేస్తున్నారో తెలియదు. ఇంతకుముందే రిజిస్ట్రీ మీద పలు దఫాలు చీఫ్ జస్టిస్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇప్పుడు మరొకసారి సుప్రీం చీఫ్ జస్టిస్ వాళ్ళ రిజిస్ట్రీ మీద ఆగ్రహం వ్యక్తం చేశారు. రిజిస్ట్రీ పనితీరు చెత్తగా ఉంది, అక్కడున్న ప్రతి ఒక్కళ్ళు తామే సూపర్ చీఫ్ జస్టిస్ అని భావిస్తున్నారు అంటూ చురకలు అంటించారు. ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ఇతరులకు నోటీసులు పంపించమని సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ ఆదేశిస్తే అది పంపించలేదు. 37,000 కోట్ల పెట్టుబడులు మోసానికి సంబంధించినటువంటి కేసులో నిందితురాలుగా ఆయుషి మిత్తల్ ఉంది. ఆవిడ ఆయుషి అగర్వాల్ అని కూడా పిలుస్తారు. ఈవిడ బెయిల్ పిటిషన్ మీద విచారణ సందర్భంగా చీఫ్ జస్టిస్ అడిగారు, మార్చి 23న ఉత్తర్వులు ఇచ్చాను కదా ఈడీకి ఇతరులకి నోటీస్ ఇవ్వమని, ఎందుకు ఇవ్వలేదని అడిగారు. నోటీసులు ఇవ్వమని చీఫ్ జస్టిస్ ఆదేశిస్తే మార్చి 23 అనగా ఆదేశిస్తే ఇవ్వలేదు. ఎందుకు ఇవ్వలేదు అంటే అది మీరు నోటీస్ ఇవ్వమన్నారని మేము అనుకోలేదు అని చెప్పారట. మీరు సొంతగా జడ్జిమెంట్లు ఎట్లా ఇస్తున్నారయ్యా అని అడుగుతున్నారు ఆయన.